పెళ్లి భోజనాల్లో పెట్టే వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా కనుక ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేస్తే పక్కాగా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను 200 గ్రాముల దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా మిల్ మేకర్ వేసుకుని ఉడికించుకోవాలి. మిల్ మేకర్ వేసాక జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆపేసేయండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనం తీసుకునే క్వాంటిటీకి కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా, 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కూడా వేసుకోండి. మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, 1 అనాస పువ్వు వేసి కొద్దిగా వేయించండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు దాకా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, 1/3 కప్ దాకా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం త్వరగా మగ్గడం కోసం లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకుంటూ మగ్గించండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మగ్గేలోపు ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఎసరుకి సరిపడా నీళ్లు వేసి మరిగించాలి. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో దానికి 1.25 గ్లాస్ దాకా వాటర్ని తీసుకోవచ్చు. సో వాటర్ని గిన్నెలో వేసిన తర్వాత ఇందులో కొద్దిగా షాజీరా వేయండి అండ్ అలాగే 1 బిర్యానీ ఆకు కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ని మరగనివ్వండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు చక్కగా మగ్గిపోవాలండి. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి. సో అందుకని నేను వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. అదే మీరు ఫ్రెష్ గ్రీన్ పీస్ కనుక తీసుకుంటే వెజిటబుల్స్తో పాటుగా వీటిని వేసి మగ్గించండి. నెక్స్ట్ ఇందులోనే మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇలా అంతా కూడా బాగా మగ్గి వేగిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలపండి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన మరిగిస్తున్న ఎసర్ని కూడా వేడివేడిగా తెరులుతున్న వాటర్ని ఇందులో వేసేసేయాలి. రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని రుచి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. లోపల ఆవిరిపోకుండా పైన మూతని టైట్గా పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఈ రైస్ని నిదానంగా కుక్ చేసుకోవాలి. అడుగున ఉండే నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కకు దించి మూతని టైట్గా ఉంచేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎప్పుడు సర్వ్ చేసుకోవాలనుకున్నా కూడా అప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చుగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే మనం చేసుకున్న రైస్ ఏదైతే ఉంటుందో అది పొడిలాడుతూ చక్కగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో అండ్ అన్నం అనేది ముద్దైపోకుండా అలాగే గట్టిపడిపోకుండా మన పెళ్ళిళ్ళల్లో వడ్డించే పులావ్ టెక్స్చర్ అనేది వస్తుంది. అంతేనండి, పెళ్ళిళ్ళ స్టైల్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా.